మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి ఏమిటి అంటే జరిగిన మార్చి 30వ తారీఖు తర్వాత శని భగవానుడు లగ్నములోకి 1వ స్థానంలోకి రావడం మూలాన జన్మశని అనేటువంటిది స్టార్ట్ అయింది. శని అనేటువంటి ప్లానెట్ బిగ్గెస్ట్ ప్లానెట్ కాబట్టి ఈయన 2.5 సంవత్సరాల పాటు ఈ యొక్క దోషాన్ని ప్రదర్శన చేస్తుంటారు. కాబట్టి వచ్చేటువంటి ఏప్రిల్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు కూడా శని యొక్క దోషం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో జన్మ శని అంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే హెల్త్ పరంగా చాలా జాగ్రత్త చూసుకోవాలి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. రెండవది ఏంటి అంటే దాచుకున్నటువంటి డబ్బులు కానీ ఆస్తి కానీ అమ్మి మరీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఆస్తి అన్నీ కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. సో వెరీ కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి టైం అని చెప్పచ్చు. శని భగవానుడు దోషాన్ని ఎక్కువగా ఉన్నాడు కాబట్టి, దోషం పట్టి ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి జప, హోమ, అర్చన, అభిషేక, దాన క్రతువులన్నీ కూడా ఆచరించండి. 2.5 సంవత్సరాలు ఇది మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఒక్కొక్కటిగా మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ ఈ మీనరాశి వాళ్ళకి 2 ప్లానెట్స్ మాత్రమే ఫేవరబుల్గా ఉన్నాయి. శుక్రగ్రహ సంచారము, చంద్రగ్రహ సంచారం మాత్రమే ఫేవరబుల్గా ఉంది. మిగతా అన్నీ కూడా అంత పాజిటివ్గా ఏమీ లేవని చెప్పచ్చు. ఒకటి ఏమిటి అంటే ప్రధానంగా రాహుగ్రహ సంచారము ఇబ్బందికరంగా ఉంది కాబట్టి లగ్నంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి, ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. జాబ్స్ అన్నీ కూడా లే ఆఫ్లో పోయేటువంటి అవకాశము లేదా మీరే నచ్చక మానేసేటువంటి అవకాశము కనబడుతోంది. సో ఆర్థిక పరిస్థితి దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. బుధుడి యొక్క సంచారం బాలేకపోవడం మూలన ఒక తెలివితేటలు అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అని అంటే రాంగ్ థాట్ ప్రాసెస్ మూలన మీ ఆలోచనలన్నీ కూడా తప్పుద్రోవ పట్టడం మూలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈజీ మనీ కోసం ట్రై చేసి నష్టపోతారు. బంధువుల వల్ల వచ్చేటువంటి సమస్యలు, బంధువులు మిమ్మల్ని మోసం చేసి అతి మంచితనానికి వెళ్ళి మీరు మోసపోయే అవకాశాలు కూడా ఈ 15 రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. రవిగ్రహ సంచారం బాలేని కారణం మూలాన హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా అందులో జాప్యం అనేటువంటిది కనబడుతుంది. వెంటనే పూర్తవ్వకపోవడము. మీనరాశి వాళ్ళకి సంబంధించినటువంటి తండ్రి ఎవరైతే ఉంటారో ఆ జాతకుడి యొక్క తండ్రి, ఆయనకి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశము, ఆయన తీసుకునేటువంటి నిర్ణయములు వీళ్ళ మీద వ్యతిరేక ప్రభావాలు పడేటువంటి అవకాశము కనబడుతోంది. ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, అప్పులు ఇవ్వడము, అప్పు తీసుకోవడము అన్నీ కూడా ఒక 3-4 నెలల పాటు ఏమీ చేయొద్దు, చాలా నష్టపోతారు. విద్యార్థులు, చదువుకునే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, క్రీడాకారులు అందరూ కూడా ఇంకా చాలా ఎక్కువగా కష్టపడండి. మనోధైర్యంతో పనిచేయండి. లేకపోతే చాలా స్లోగా ఉంటుంది మీ యొక్క గ్రోత్ కానీ ప్రోగ్రెషన్ కానీ. విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదివితే కానీ పాస్ అయ్యేటువంటి అవకాశము లేదా అనుకున్నటువంటి సక్సెస్ని రీచ్ అయ్యే అవకాశము కనబడట్లేదు. కేతుగ్రహ సంచారము బాలేని కారణం చేత దైవ దర్శనములు చేసినా, తీర్థయాత్రలు చేసినా చాలా జాగ్రత్తగా, దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీని మూలాన మనశ్శాంతికి దూరం అవ్వడము, ప్రశాంతత లేకపోవడము అన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అన్ని విషయాల్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయము. కొంతమందికి కొన్ని రకాలుగా కొన్ని సమయాల్లో యోగం అనేటువంటిది పడుతూ అన్ని గ్రహాలు అనుకూలిస్తుంటాయి. కొంతమందికి లాగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన వాతావరణంలో ఉంటాయి. దాని మూలానే మీరు అంత కంగారు పడాల్సినటువంటి అవసరము లేదు. ఖచ్చితంగా మీ మనోధైర్యాన్ని, కష్టాన్ని అన్నిటినీ కూడా పెంచండి. మీ ఎఫర్ట్స్ అనేవి ఇంకా పెట్టండి. చాలా ధైర్యంగా ముందడుగు వేయండి. పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా మీకు రాజయోగం ఉన్నట్లయితే చాలా ఈజీగా ఇలాంటి దోషాల నుంచి ఓవర్కమ్ చేస్తారు, నో డౌట్. ఒకవేళ కనుక పర్సనల్ చార్ట్లో కూడా ఏదైనా దోషం ఉంటే ఇది అది రెండూ కలిపి కొంచెం కష్టాలు అనేటువంటి ఎక్కువగానే ఉంటాయి. అయినా సరే కంగారు పడాల్సిన పని లేదు. గ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇమీడియట్గా ఈ కష్టాలు పోవాలి అనుకుంటే పర్సనల్ చార్ట్స్ చూసుకున్న తర్వాత తగినటువంటి శాంతి పూజలు వెంటనే ఆచరించండి. వెంటనే ఇమీడియట్గా మీకు గొప్ప ఉపశమనం కలుగుతుంది. చాలా మంచి శుభ ఫలితాలను చూస్తారు.
అయితే కలిసి వచ్చేటువంటి శుక్రగ్రహ సంచారము దేనికి మంచి చేస్తుంది అని అంటే, ఎవరైతే సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేయాలనుకుంటూ ఉంటారో, దాంట్లో పని చేయాలి, ప్రతిభ చూపించాలనుకుంటారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు దక్కుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. పట్టుచీరల వ్యాపారములు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్గా ఆలోచించి చేసేటువంటి ఏ వృత్తుల్లో అయినా సరే గొప్ప రాణింపు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ బాగా గమనిస్తే కనుక కష్టము, తర్వాత సహకారము, సహాయము, ఆర్థికము ఇవన్నీ కాకుండా క్రియేటివిటీకి సంబంధించిన గ్రహం మాత్రమే యోగిస్తోంది. అంటే కొత్తగా ఆలోచన చేసి కొత్తగా ముందడుగు వేసి ధైర్యంగా ముందడుగు వేసిన వాళ్ళు మాత్రమే మీనరాశి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఈ 15 రోజుల్లో ఉంటారు. ఎవరు వెనకాలో వెళ్తూ ఏమీ ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళే వాళ్ళకి, ముందు చూపు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పొచ్చు. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆస్ట్రాలజీ పరంగా రెమెడీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచార రీత్యా పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఎవరైనా చూపించుకోవాలి, ఆ రెమెడీస్ అనేటువంటి పూజా పరిహారములన్నీ కూడా ఎవరైనా ఇక్కడ పీఠంలో చేయించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఖచ్చితంగా మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. దాన్ని బట్టి ఏదైతే సమస్య ఉంటుందో, ఏదైతే మీ కోరిక ఉంటుందో అది మీకు తీరుతుందా లేదా, దాని మీద వెళ్ళడం మంచిదా కదా. కొంతమంది ఎన్నో వ్యాపారాలు పెట్టి నష్టపోతూ ఉంటారండి. ఆ వ్యాపారం చేయకూడదు అనేటువంటి విషయం తెలిస్తే నష్టం అనేటువంటి జరగదు. అలాంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడడం కోసం మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటే అన్నీ కూడా వివరంగా చూసిన తర్వాత పరిహారములు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.